హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఉగాది సందర్భంగా మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా బిగ్ అనౌన్స్మెంట్ అండి. మరి 2000 రూపాయలు ఉన్నటువంటి కోర్స్ని కేవలము 500 రూపాయలకే 2 ఇయర్స్ వ్యాలిడిటీతో అందచేయడం జరుగుతుందండి. ఎన్ని సంవత్సరాలండి? 2 ఇయర్స్ వ్యాలిడిటీస్తో. మరి ఇంత తక్కువ కాస్ట్ ఉంటుంది కదా కోర్సులో, మరి బాగుండవా అని చెప్పేసి డౌట్ రావచ్చు మీకు. సో గైస్, అందుకే ముందు డెమో చూసే అవకాశాన్ని మీకు కల్పిస్తున్నానండి. ముందు డెమో చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ, 20 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీ అండి. ఈచ్ సబ్జెక్ట్కి 20 సంవత్సరాల అనుభవం కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. ఎక్సలెంట్గా ఉంటాయి. ఓకేనా? ఒకసారి మీరు డెమో చూసి తప్పకుండా ప్రతి ఒక్కరు కోర్సుని ఈ ఆఫర్ను ఉపయోగించుకోండి, ఉగాది ఆఫర్ని. ఓకేనా? 1000కి పైగా క్లాసెస్ ఉంటాయండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ ఉచితంగా అందజేస్తాం. టెస్ట్ సిరీస్ ఉచితంగా అందజేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇది సరైన అవకాశం అండి. సో ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్ గ్రూప్ 2 అవకాశం కోసం చూస్తున్నారో తప్పకుండా తీసుకోండి. నాట్ ఓన్లీ గ్రూప్ 2 అండి, అన్ని కోర్సుల పైన ఆఫర్ ఉన్నాయి. డిఎస్సి పైన కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ పైన కావచ్చు, ఇతర కోర్సుల పైన కూడా ఆఫర్స్ ఉన్నాయి. ఒకసారి డెమో చూసి తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ అగైన్ టు అవర్ ఛానల్. సో గైస్, ఈరోజు మనము ఏపీపీఎస్సి గ్రూప్ 2 మరియు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు చాలా ముఖ్యమైనటువంటి సోషియాలజీ టాపిక్ని అయితే చూస్తున్నామండి, క్రమం తప్పకుండా చాప్టర్ వైజ్గా. మరి ఈరోజు మనము సమాజంలో కులతత్వము, మతతత్వం అనేటువంటి అంశాలను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. ఓకేనా? అందరికీ ముఖ్యమైన అప్డేట్ అండి. సో ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి. గ్రూప్ 2 కానీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కోర్స్ కానీ. మరి పండుగ ఆఫర్ అయితే ఈ రోజుతో ముగుస్తుందండి. సో మరి ఇప్పటికే చాలామంది తీసుకున్నారు, చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉందండి. సో ప్రతిరోజు క్లాసెస్ అయితే అప్డేట్ అవుతూ ఉంటాయి రెగ్యులర్గా. సో క్లాసెస్ వింటూ యాప్లో, అదేవిధంగా ప్రాక్టీస్ కోసం మన ఛానల్ని డైలీ చూడండి. ఓకే? కులతత్వం అనేటువంటి టాపిక్ అండి, చూద్దాం. కులతత్వము అనగా ఏమిటి? కులతత్వము అనగా ఆప్షన్ డి అండి. అంటే ఏంటి? తన కులం పట్ల అభిమానము, ఇతర కులాల పట్ల ద్వేషము, తన కులం పట్ల వీర విధేయతను కలిగి ఉండము. ఓకే, ఇవన్నీ కూడా సరైనదే అండి. ఓకేనా? తన కులం పట్ల అభిమానం ఉండి ఇతర కులాల పట్ల ద్వేషం కలిగి ఉండడమే కులతత్వంగా మనమైతే చెప్పుకోవచ్చు. క్రింది వాటిలో సరైన సమాధానం. భారతీయ సామాజిక చరిత్రలో కులానికి ప్రాధాన్యత ఉన్నప్పటికీ కులతత్వం మాత్రము సమాజాన్ని బలహీనపరిచేటువంటి అంశము. భారతదేశంలో కుల పంచాయతీ వ్యవస్థ బలంగా ఉన్న రాష్ట్రాలలో కులతత్వము ప్రమాదకర స్థాయిలో కనబడుతుంది. సరైన సమాధానం ఏంటండి? ఆప్షన్ 2, ఏ అండ్ బి రెండు కూడా సరైనవే అండి. ఓకేనా? భారత సామాజిక చరిత్రలో కులానికి ప్రాధాన్యత ఉందండి. ఓకేనా? కులతత్వం మాత్రం సమాజాన్ని చాలా బలహీనపరిచేటువంటి అంశము. భారతదేశంలో కుల పంచాయతీ వ్యవస్థ ఉందండి. ఓకేనా? ఆ రాష్ట్రాల్లో కులతత్వం కూడా చాలా ప్రమాదకర స్థాయిలో కనబడుతుందంటూ తెలుస్తుంది. నెక్స్ట్, కులతత్వం భారతదేశంలో తీవ్ర స్థాయిలో ఉండడానికి ప్రధాన కారణం ఏంటి? మరి ఏంటండి? ఆప్షన్ 3, ఏబిసిడి అన్ని సరైనవే. చూద్దాం. కర్మ సిద్ధాంతాన్ని నమ్మడము, అంతర్వివాహము మరియు వైవాహిక ఆంక్షలు, కుల ప్రాతిపాదికన రిజర్వేషన్లు, రాజ్యాంగ పరిరక్షణ చట్టాలు, కమిషన్లు, ఇవన్నీ కూడా కులతత్వం భారతదేశంలో తీవ్ర స్థాయిలో ఉండడానికి ప్రధాన కారణంగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్, కుల వ్యవస్థ వలన సమాజంలో కలిగే దుష్ప్రభావాలు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అనేది తప్పు, బీసీ అనేది సరైనది. జాతీయ సమైక్యత పెరుగుతుందండి కులతత్వం వలన? లేదు. ఓకే, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలుగుతుంది. సో న్యూనతాభావం అనేది పెరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్, భారతదేశంలో కులపరమైన ఉద్యమాలు ఎక్కువగా ఏ ప్రాంతంలో జరిగాయి? కులపరమైన ఉద్యమాలు. ఆప్షన్ సి, దక్షిణ భారతదేశంలోనే చాలా ఎక్కువగా జరిగాయండి. నెక్స్ట్, దేశంలో కులతత్వ నిర్మూలనకి దోహదపడే అంశాల క్రింది వాటిలో ఏవి? కులతత్వ నిర్మూలనకి దోహదపడే అంశాలు. ఆప్షన్ ఏ, సామాజిక చైతన్యం, సోషల్ అవేర్నెస్.
ఓకే, సామాజిక చైతన్యం వలన కులతత్వాన్ని కొంతవరకు నిర్మూలించవచ్చు. నెక్స్ట్, కులతత్వం వలన సమాజంలో తలెత్తే ముఖ్యమైన పరిణామము ఏంటి? ఏమవుతుందండి? ఆప్షన్ 2 అండి. ఏ అనేది తప్పు, బీసీడీ సరైనవి. చూద్దాం. స్వాతంత్ర భావాలు పెరుగుతాయండి కులతత్వం వలన? పెరగవు, తగ్గుతాయి. కులపరమైన ఘర్షణలు పెరుగుతాయి, కరెక్ట్. హింసాత్మక ఉద్యమాలు సమాజంలో పెరుగుతాయి, కరెక్ట్. సామాజిక వెలి అనేది ఏర్పడుతుంది. మనం ఇప్పటికీ కూడా కొన్ని ప్రదేశాల్లో చూడవచ్చండి. సో మరి తక్కువ కులం వారిని లేదా దళితులను గుడిలోకి రానియనటువంటి పరిస్థితి కూడా మనము ఇప్పటికీ చూడవచ్చు మన సమాజంలో. ఓకేనా? ఈ కులము అనేది, ఈ యొక్క అంటరానితనము అనేది నిరువుగప్పిన నిప్పు అంటారు కదా. సో అలా వేళ్ళు ప్రాతుకుపోయిందండి సమాజంలో. ఓకేనా? ఏర్పడని స్థితిలో ప్రజెంట్ చాలా తీవ్రంగా కులతత్వం అనేది ప్రజెంట్ మన సమాజంలో ఉంది. నెక్స్ట్, గుజరాత్ ప్రాంతంలో అనామత్ ఆందోళన్ సమితి నాయకత్వంలో పటేళ్ల ఉద్యమం హింసాత్మకంగా మారిన దీనికి నాయకత్వం వహించిన వారు ఎవరు? పటేళ్ల ఉద్యమం. ఆప్షన్ బి, హార్దిక్ పటేల్ అనేటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో జరిగింది. నెక్స్ట్, భారత రాజ్యాంగంలో కులాలకు మతాలకు అతీతంగా సమాన భావన కల్పించే రాజ్యాంగ ఆర్టికల్ ఏది? సమానత్వం ఏంటండి? ఆర్టికల్ 14 ప్రాథమిక హక్కుల్లో ఉంటుందండి. నెక్స్ట్, కులతత్వం పేరుతో సమాజంలో వెలి లేదా అస్పృశ్యత చూపించడాన్ని నివారించే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏది? ఏంటండి? ఆర్టికల్ 17. ఇది కూడా ప్రాథమిక హక్కుల్లోనే ఉంటాయి, 3వ భాగంలో. నెక్స్ట్, హర్యానా ప్రాంతంలో ప్రత్యేక రిజర్వేషన్ల కోసం హింసాత్మక సంఘటనలకు పాల్పడిన ప్రాంతీయ సామాజిక వర్గము ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, జాట్స్. ఓకే, జాట్స్. నెక్స్ట్, కులతత్వం అయిపోయింది. నెక్స్ట్, సమాజంలో ఉన్నటువంటి మతతత్వం ఏంటో చూద్దాము. మతతత్వము అనగా ఏంటండి? మతతత్వం అంటే ఆన్సర్ ఆప్షన్ డి అన్నీ సరైనవే. చూద్దాం. తమ సొంత మతం కోసం సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అభివృద్ధి కోసం ఒక మతస్థులు సంఘటితపరిచి ఉద్యమించడమే మతతత్వంగా చెప్పుకోవచ్చు. ఆప్షన్ బి, ఒక మత సమూహానికి చెందిన ప్రజలు తమ మతమే అన్ని మతాల కంటే గొప్పదని ఉద్యమించడం. నెక్స్ట్, ఇతర మతాల పట్ల ద్వేషపూరిత భావన కలిగి ఉండడము. అన్నీ కూడా సరైన సమాధానమే. నెక్స్ట్, తమ మత ఆధిపత్యం కోసం ఇతర మతాల పట్ల శత్రుభావాన్ని కలిగి ఉండడాన్ని క్రింది పేరుతో పిలుస్తాం. ఏ పేరుతో పిలుస్తామండి? నాగరికతల ఘర్షణగా పిలుస్తామండి. ఓకే, తమ మతం పట్ల, తమ మతం ఆధిపత్యం కోసం ఇతర మతాల పట్ల శత్రుభావం కలిగి ఉండడం ఏమంటారు? నాగరికతల ఘర్షణగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ప్రపంచ ఉగ్రవాదానికి ప్రధాన కారణంగా క్రింది వాటిలో ఏ అంశాన్ని సామాజిక శాస్త్రవేత్తలు గట్టిగా నమ్ముతారు? ఏంటండి ప్రపంచ ఉగ్రవాదానికి ప్రధాన కారణం? ఆప్షన్ ఏ, నాగరికతల యొక్క ఘర్షణ. నెక్స్ట్, భారతదేశంలో మతతత్వం పెరగడానికి గల ప్రధాన కారణం ఏంటి? మతతత్వం పెరగడానికి ఆప్షన్ 3 అండి, ఏబిసి 3 సరైనవి. చూద్దాం. బ్రిటిష్ వారి విభజించు పాలించు విధానము ప్రధాన కారణాలలో ఒకటి. నెక్స్ట్, బ్రిటిష్ వారికి ముందు ముస్లింలు పాలకవర్గంలో వారి మతస్థులకు పెద్దపీట వేయడం. నెక్స్ట్, బ్రిటిష్ రెవెన్యూ విధానాల వల్ల ముస్లింలు ఆర్థికంగా నష్టపోవడం. ఇవన్నీ కూడా భారతదేశంలో బ్రిటిష్ వారి వల్ల కూడా కొంతవరకు మతతత్వం పెరగడానికి కారణంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, 1840లో మతతత్వం పెరగడానికి అన్ని వర్గాల వారు ఆంగ్ల విద్య తప్పనిసరి అని ప్రకటించిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? ఎవరండి? ఆప్షన్ ఏ, లార్డ్ హార్డీస్. ఎవరండి? లార్డ్ హార్డీస్. నెక్స్ట్, భారతదేశంలో ఏ శతాబ్దంలో ముఖ్యంగా మత సంస్కరణ ఉద్యమాలు తీవ్ర స్థాయిలో పెరిగాయి? ఎప్పుడండి? 19వ శతాబ్దంలో భారతదేశంలో మత సంస్కరణ ఉద్యమాలు తీవ్రంగా పెరిగాయి. నెక్స్ట్, హిందూ ముస్లిం సమాజాలు
87లో చేపట్టిన ఈ కార్యక్రమం వలన చాలా విభేదాలు వచ్చాయి. హిందూ ముస్లిం సమాజాలు 1887లో ఒక కార్యక్రమం చేపట్టారండి. ఏంటది? ఆప్షన్ డి, గో సంరక్షణ ఉద్యమము. ఏంటండి? గో సంరక్షణ ఉద్యమం కారణంగా హిందూ ముస్లిం సమాజాల్లో చాలా విభేదాలు రావడం అయితే జరిగింది. నెక్స్ట్, బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారత జాతీయ నాయకులు చేసిన ఈ కార్యక్రమాలు హిందూ మతతత్వాన్ని ప్రోత్సహించాయండి. ఏంటది? ఆప్షన్ బి, ఏబిసి 3 సరైనవే. శివాజీ మరియు గణేష్ ఉత్సవాలు. ఓకే, 1893 ఆ టైంలో అయితే స్టార్ట్ అవుతాయి. గంగానది స్థానాలు, శుద్ధి ఉద్యమం. ఓకేనా? బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారత జాతీయ నాయకులు చేసిన ఈ కార్యక్రమాలు ఓకే మతతత్వాన్ని ప్రోత్సహించాయి. నెక్స్ట్, ముస్లిం సమాజంలో మతతత్వం పెంచి వారిని సంఘటితపరిచిన ప్రముఖ ముస్లిం సంఘ సంస్కర్త ఎవరు? ఎవరండి? ఆప్షన్ బి, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఎవరండి? సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. నెక్స్ట్, ప్రముఖ చరిత్రకారుడు జేమ్స్ స్టూవర్ట్ తన రచనల్లో భారత సమాజాన్ని ఏ విధంగా పేర్కొనడం వలన భారత సమాజంలో తీవ్రమైన మతతత్వం పెరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ సరైనవి. చూద్దాం. ప్రాచీన భారతదేశ చరిత్ర హిందూ మతానికి సంబంధించినది. మధ్యయుగ భారతదేశ చరిత్ర ముస్లిం మతానికి సంబంధించినది. అండ్ ఆధునిక భారతదేశ చరిత్ర క్రైస్తవ మతానికి సంబంధించింది. ఈ విధంగా మనము 3 దశలుగా విభజించవచ్చు. నెక్స్ట్, ముస్లింలు భారత సమాజంలో వారి రిజర్వేషన్ల కోసం ముస్లిం లీగ్ ఎప్పుడు స్థాపించారు? ఎప్పుడండి? ఆప్షన్ బి, 1906లో ఢాకా, ప్రస్తుత బంగ్లాదేశ్ రాజధాని, అప్పుడు భారతదేశంలోనే ఉండేది కదా. మరి 1906వ సంవత్సరంలో ముస్లిం లీగ్ అనేది స్థాపించడం జరిగింది. నెక్స్ట్, బ్రిటిష్ ప్రభుత్వము 1909లో ప్రవేశపెట్టిన ఏ సంస్కరణల ఫలితంగా ముస్లింలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించడము తీవ్రమైన మతతత్వము పెరిగింది? ఏంటండి? ఏ సంస్కరణల ఫలితంగా? మింటో మార్లే సంస్కరణలు. ఆప్షన్ డి, 1909లో ఈ సంస్కరణలను చేస్తారు. నెక్స్ట్, హిందువుల ఆచార సాంప్రదాయాల పరిరక్షణ కోసము మొదటిసారిగా హిందూ మహాసభని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? హిందూ మహాసభ. ఆప్షన్ బి అండి, 1915వ సంవత్సరంలో మరి హిందువుల ఆచార సాంప్రదాయాల పరిరక్షణ కోసము హిందూ మహాసభని ఏర్పాటు చేశారు. నెక్స్ట్, ఏ సంవత్సరంలో మోతీలాల్ నెహ్రూ కమిటీ మహమ్మద్ అలీ జిన్నా ప్రతిపాదించిన అంశాల ప్రత్యేక నియోజకవర్గాలను నిరాకరించిన సంవత్సరం? ఎప్పుడండి? ఆప్షన్ ఏ, 1928. నెక్స్ట్, 1939లో ఎవరు రాజీనామా చేసిన సందర్భంలో ముస్లింలు డిసెంబర్ 2ను విముక్తి దినంగా ప్రకటించి ఆనందపడ్డారు? ఎవరండి? ఎవరు రాజీనామా చేసిన సందర్భంలో? ఆప్షన్ సి, కాంగ్రెస్ ప్రభుత్వాల రాజీనామా అండి. ఓకేనా? భారత జాతీయ కాంగ్రెస్లో కాంగ్రెస్ ప్రభుత్వాల అప్పుడు పాలిస్తున్నటువంటి బ్రిటిష్ పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజీనామా చేయడం అయితే జరిగింది. అప్పుడు ముస్లిం వారు ఏం చేశారండి? ముస్లింలు డిసెంబర్ 2ను విముక్తి దినంగా ప్రకటించి ఆనందపడము జరిగింది. నెక్స్ట్, 1939లో జరిగిన అలహాబాద్ ముస్లిం లీగ్ సమావేశంలో లౌకికవాది అయిన ఈ వ్యక్తి పాకిస్తాన్ అనే భావన ప్రతిపాదించారు. ఎవరండి? మహమ్మద్ ఇక్బాల్. పాకిస్తాన్ అనేటువంటి భావన మొదటిసారి ఎప్పుడు వచ్చింది? 1939లో జరిగిన అలహాబాద్ ముస్లిం లీగ్ సమావేశంలో. ఓకేనా? నెక్స్ట్, 1940లో లాహోర్లో జరిగిన సమావేశంలో ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించి పాకిస్తాన్ ఏర్పాటుకు సంబంధించిన తీర్మానాన్ని ఆమోదించిన వారెవరు? ఆప్షన్ డి, మహమ్మద్ అలీ జిన్నా. ఎవరండి? మహమ్మద్ అలీ జిన్నా. భారతదేశంలో మతతత్వము దాని పర్యవసానాలు క్రింది వాటిలో దేనికి దారితీశాయి? భారతదేశంలో మతతత్వము దాని పర్యవసానాలు. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ఏబిసిడి అన్ని సరైనవే. చూద్దాం. ముందుగా మొదటిది
1947లో అఖండ భారతం రెండుగా చీలిపోయింది. 1948లో గాంధీజీ హత్యగావించబడ్డారు. కాందిశీకుల సమస్య బంగ్లాదేశ్ ఏర్పడింది. సీమాంతర ఉగ్రవాదం లేదా కాశ్మీర్ ఉగ్రవాదము పెరిగింది. భారతదేశంలో మతతత్వం వలన జరిగినటువంటి ముఖ్యమైనటువంటి చారిత్రక అంశాలుగా వీటిని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, టీకే ఓమన్ అను సామాజిక శాస్త్రవేత్త మతతత్వాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరించారు? మొత్తం 6 రకాలు. ఓకే, చూద్దాం. విలీనీకరణ మతతత్వం అనగా క్రింది వాటిలో ఏది? విలీనీకరణ మతతత్వము అనగా అన్నీ సరైనవే. చూద్దాం. వివిధ గిరిజన సమూహాలు లేదా ఇతర మతాల సమూహాలకు చెందిన వ్యక్తులు ఒకే ప్రాబల్య మతంలో విలీనమవ్వడం. నెక్స్ట్, మత అంగీకరణ జరిగిన సందర్భంలో ఈ మతతత్వము కనిపిస్తుంది. నెక్స్ట్, హిందూయిజం, ఇస్లామిజం, క్రిస్టియానిజంలో ఈ వ్యవస్థ మనకు ఎక్కువగా కనిపిస్తుంది, విలీనిజం అనేటువంటి మతతత్వం. నెక్స్ట్, ఒక మత సమూహానికి సంబంధించిన వ్యక్తులు వారి మత సభ్యుల సంక్షేమం కోసం చేపట్టే కార్యక్రమాలను ఏమంటారండి? ఆప్షన్ ఏ, సంక్షేమాత్మక మతతత్వం అనే పేరుతో దీన్ని పిలుస్తారు. సంక్షేమాత్మక మతతత్వము. నెక్స్ట్ వన్, ఒక మత సమూహము ప్రస్తుత సమాజంలో ఉన్న మత సిద్ధాంతాలు, విశ్వాసాలు అనేది మిథ్య అని మరొక మత సిద్ధాంతాలను విశ్వసించి ప్రజలకు బోధించడాన్ని ఏమంటారు? ఆప్షన్ సి అండి, పురోగమన మతతత్వంగా చెప్పుకోవచ్చు. ఏమంటారండి? పురోగమన మతతత్వము. నెక్స్ట్ వన్, ఒక మత సమూహము ఇతర మత సమూహాల పట్ల విద్వేషపూరితమైన వైఖరితో పాటు వారికి హాని కలిగించాలనే ఉద్దేశం కలిగి ఉన్న మతతత్వాన్ని ఏమంటారండి? ఆప్షన్ డి, ప్రత్యేకవాద మతతత్వము అంటారు. నెక్స్ట్, ఒక మత సమూహం కానీ లేదా సాంస్కృతిక సమూహం కానీ తమ మతానికి, సంస్కృతికి సంబంధించిన ప్రత్యేకత చాటుకోవడానికి ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నట్లయితే ఆ వాదాన్ని ఏమంటారు? ఆప్షన్ డి, ప్రత్యేకవాద మతతత్వం అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్, ఒక మత సమూహానికి చెందిన వ్యక్తులు మత ప్రాతిపాదికన ఒక ప్రత్యేక రాజకీయ అస్తిత్వాన్ని కోరుకున్నట్లయితే దానిని ఏ మతతత్వంగా పేర్కొనవచ్చు? ఆప్షన్ బి అండి, వేర్పాటువాద మతతత్వం అంటారు. దీన్ని ఏమంటారు? వేర్పాటువాద మతతత్వం. నెక్స్ట్, భారతదేశంలో కొన్ని మత సమూహాలు ప్రత్యేక రాజకీయ అస్తిత్వాన్ని కోరుకున్నట్లయితే దానిని ఏ విధంగా చెప్పుకోవచ్చు? ఆప్షన్ బి, వేర్పాటువాద మతతత్వం అండి. నెక్స్ట్, క్రింద పేర్కొన్న ఉద్యమాలు ఏ మతవాద తత్వానికి ఉదాహరణ? నాగా ఉద్యమం, ఖలిస్తాన్ ఉద్యమం, జేకేఎల్ఎఫ్ ఉద్యమము, ద్రవిడియన్ ఉద్యమం. ఈ 4 మతతత్వాలు ఏ మతతత్వానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు? ఆప్షన్ 4 ఏబిసిడి అన్నీ సరైన. ఇవన్నీ కూడా మతవాద తత్వానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. నాగా ఉద్యమం కావచ్చు, ఖలిస్తాన్ ఉద్యమం సిక్కులు చేశారు. నెక్స్ట్, జేకేఎల్ఎఫ్ ఉద్యమం, ఓకే, జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ అంటారు, ద్రవిడియన్ ఉద్యమం. ఇవన్నీ కూడా మతతత్వవాదానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అండి. మతం కోసం జరిగిన ఉద్యమాలు ఇవన్నీ. నెక్స్ట్, భారతదేశంలో ప్రాంతీయవాదం మరియు మతతత్వానికి సంబంధించిన సమస్యలను అధ్యయనం చేయడానికి 1962లో ఏర్పాటు చేసిన మండలి పేరేంటి? ఆప్షన్ బి, జాతీయ సమగ్రత మండలి. ఓకే, జాతీయ సమగ్రత మండలి. భారతదేశంలో జరిగిన మత సంఘర్షణలు ఏ సంవత్సరంలో జరిగాయో జతపరచండి. బెంగాల్ అల్లర్లు, అహ్మదాబాద్ అల్లర్లు, జబల్పూర్ అల్లర్లు, సిక్కు మత కల్లోలాలు. ఆప్షన్ 2 అండి. ముందుగా 1వది 2 అండి. బెంగాల్ అల్లర్లు 1948లో జరిగాయి. నెక్స్ట్, అహ్మదాబాద్ అల్లర్లు 1961లో జరిగాయి. ఎప్పుడండి? 1961లో. నెక్స్ట్, జబల్పూర్ అల్లర్లు 1969, సిక్కు మత కల్లోలాలు 1984లో జరిగాయి. ఓకే, ఇంపార్టెంట్.
నెక్స్ట్ క్రింది వాటిల్లో సరైన సమాధానం గుర్తించండి. గోధ్రా అల్లర్లు 2002, బాబ్రీ మసీదు గొడవలు 1992, ఔరంగాబాద్ మత ఘర్షణలు 1988, ముజాఫర్ నగర్ మత ఘర్షణలు 2013. సరైన సమాధానం ఆప్షన్ 3 అండి. ఏబిసిడి అన్నీ కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్ భారతదేశంలో మతతత్వ నిర్మూలనకు భారత రాజ్యాంగంలో లౌకిక అనే పదాన్ని 1976లో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? లౌకిక ఎప్పుడండి? 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో చేర్చారు లౌకిక అనే పదం. క్రింది వాటిలో తప్పుగా ఉన్న సమాధానం ఏంటో చూద్దాం. 4వ డి అంటే తప్పండి. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా లౌకిక అనే పదాన్ని చేర్చారా? కాదు, 42 ద్వారా. ఓకే. దేశంలో మతతత్వ నిర్మూలన కృషి చేసిన వ్యక్తులకు అందజేసే జాతీయ అవార్డు జాతీయ మత సామరస్య అవార్డు 1966 నుంచి ఇస్తున్నారు. మతహింస బిల్లును 2014లో ప్రవేశపెట్టారు. హిందువులు కూడా వెనుకబడిన హిందూ మతానికి సంబంధించిన వారు అన్నది జేఎస్ ఘార్వే. నెక్స్ట్ భారతదేశ చరిత్రను మత ప్రాతిపాదికన వర్గీకరించిన చరిత్రకారుడు ఎవరు? ఆప్షన్ బి అండి, జేమ్స్ స్టూవర్ట్ మిల్. సో గాయస్, ఇది రోజుకు సంబంధించినటువంటి కులతత్వ మరియు మతతత్వ టాపిక్స్ అండి. రేపటి టాపిక్లో మళ్ళీ కలుద్దాము. ఓకే. ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ తీసుకోవాలనుకుంటే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ.